మనకి నాన్ ఏసీ రూమ్స్. హ్మ్. 4 షేరింగ్, 3 షేరింగ్ ఉంటాయి. ఓకే. డిఫరెన్స్ అంటే 3 బెడ్స్, 3 షేరింగ్ 3 బెడ్సే ఉంటాయి. అంతేనా? ఇంకా బాత్రూమ్స్ అంతా ఏసీకి, నాన్ ఏసీకి అందరూ కామన్ బాత్రూమ్స్. కామన్ బాత్రూమ్స్. అటాచ్డ్ బాత్రూమ్స్ ఏం లేవు. ఓకే. ఇది ఎంత పడుతుంది సార్ 4 షేరింగ్? ఏసీ, నాన్ ఏసీ 4 షేరింగ్ వచ్చి 1,500,000 పడుతుంది. నాన్ ఏసీ 4 షేరింగ్ 1,500,000. అది ఏసీ 3 షేరింగ్ అయితే మనకు 1,13,000 పడుతుంది. ఏసీ 3 షేరింగ్ అయితే 1,13,000 ఇంక్లూడింగ్ మెస్, ఫుడ్ అండ్ లాండ్రీ. ఇవి ఏసీ రూమ్స్ మనకు. ఏసీ. ఓకే. ఇవి ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్. ఓకే. 3 షేరింగ్? 3 షేరింగ్ కాస్ట్ వచ్చి 1,76,000 పడుతుంది. 1,76,000. ఓకే సార్. అది ఏసీ 4 షేరింగ్ వచ్చేసి 1,48,000 పడుతుంది. 4 షేరింగ్ అయితే 1,48,000. ఓకే. ఏసీ రూమ్స్. బెడ్ అను మనకి స్టడీకి టేబుల్స్ సెపరేట్గా ఉంటాయి. మనకి అక్కడ సెపరేట్ లాకర్స్ సెపరేట్ ఇస్తున్నారు. ఓకే సార్. సో ఇది బాయ్స్ హాస్టల్ డైనింగ్ హాల్. అవునండి. చూడొచ్చు చాలా. దీని బ్యాక్ సైడ్ జిమ్ ఉంటుంది. జిమ్. ఓకే. వెళ్తాం కదా జిమ్కి? వెళ్ళచ్చు. క్లోజింగ్ టైం ఈవినింగ్ ఇంకా 4:30కి ఓపెన్ చేస్తాం. 4:30. ఇవాళ ఆంధ్ర నుంచి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు కాలేజ్ విజిట్ చేయడానికి. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. నా ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్న? కాలేజ్ మొత్తం చూసారు కదా? ఏవిఐటి ఇదే ఫస్ట్ టైం రావడము. ఓకే. ఇప్పుడు వేరే కాలేజీలు కూడా చూసినాం. సేమ్ చెన్నైలోనే వచ్చి 2 వీక్స్ బ్యాక్ వచ్చాము. వేరే కాలేజీలు కూడా చూశాను. ఓకే. అన్నిటితో కంపేర్ చేస్తే ఇది బెటర్గా అనిపిస్తుంది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బాగుంది. ఏదైతే మనకి అఫోర్డబుల్ ఫీజ్ అయితే ఏమనుకుంటామో సో ఆ ఫీ స్ట్రక్చర్ కూడా అంతా బాగుంది. మనం అనుకున్న ఏదైతే నేర్చుకోవాలనే ఫీల్ అవుతామో అది దీంట్లో అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే. అఫోర్డబుల్ ప్రైస్లో మనకి సరిపోతుంది ఇది అనిపించే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా వేరేటివి కంపేర్ చేసినప్పుడు దాంట్లో మనకి ఇంటెల్ ఇట్లా ఏవి ప్రోగ్రామ్తో కంబైన్ కాలేదు. సో ఇక్కడ ఇంటెల్ ప్రోగ్రామ్ ఉంది, ఇంటెల్ ఎన్ఎస్సి ఉంది, యాపిల్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానికి తోడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. సో స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే కినా వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. ఎంఎస్ఎంఈ కింద వాళ్ళు లోన్స్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద 4 years వరకు ఒక రూమ్ అలొకేట్ చేసేసి సో మీరు ఏమైనా రీసెర్చ్ చేసుకోవచ్చు, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీరు ఏమన్నా సేల్స్ చేసుకోవాలంటే బయట నుంచి పర్సన్స్ వచ్చే అన్నిటికీ బాగా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్లు పర్లేదు. ప్లేస్మెంట్లు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే మంచిగానే ఇచ్చారు. ప్లేస్మెంట్ ప్రకారం మనకి ప్యాకేజ్ దాన్ని బట్టి మంచి ప్యాకేజే ఇచ్చారు. ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు వచ్చేసాయి మంచి. సో ఇప్పుడు ఇంటెల్ ప్రోగ్రామ్ తో కంపేర్ అయితే 150 మెంబర్స్ ఉన్నారు కదా. సో 150 మెంబర్స్ లో మళ్ళీ వీళ్ళు ఇక్కడ కాకుండా వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ కూడా ఏమన్నా మనం అది సెమిస్టర్ ఎక్స్టెండ్ చేసేసి 6th 7th సెమిస్టర్ అక్కడ చేసేసి కానీ అక్కడ ఉన్న క్రెడిట్స్ ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది బెటర్ ఆప్షన్. సో ఇక్కడ ఒకటే కాకుండా వేరే దేశాలకు వెళ్ళి కూడా వీళ్ళు మన స్టూడెంట్స్ చదివేది మనం కొంచెం అక్కడ ఆ కల్చర్ అలవాటు చేసుకునేది. సో కొంచెం ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఫిజికల్ పరంగా అన్నిటి పరంగా ఐ మీన్ పర్సనాలిటీ పరంగా సో ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉంది ఇక్కడ, మంచి స్కోప్. మీకు వీళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. లైక్ మనకి నార్మల్ ప్రోగ్రామ్ 90,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. ఇంటెల్ ఎన్ఎస్సి ప్రోగ్రామ్ 2.5 అవుతుంది. హెచ్సిఎల్ ప్రోగ్రామ్ 2 lakhs అవుతుంది. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? లైక్ మిగతా వాటితో పోల్చుకుంటే మీకు ఏది బాగా అనిపించింది? సో వేరే వాటితో పోల్చుకుంటే దీంట్లో బెనిఫిట్ ఏమంటే సో సేమ్ ప్రైసే. వాళ్ళు 2.5 చెప్తారు, లేదు మాక్సిమం 3 చెప్తారు. సో వీళ్ళు 2.5కి 160 క్రెడిట్స్తో పాటు మనకి 14 సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇంటెల్ సర్టిఫికేట్, ఇంటెల్ ఎన్ఐసి. సో ఇది బెనిఫిట్ మనకి ఇక్కడ, ఇది బెనిఫిట్, యాడ్ అండ్ బెనిఫిట్. సో ఈ సర్టిఫికేట్స్ వాల్యూ అయితే ఉంటుంది బయట అని నేను అనుకుంటున్నాను. సో సర్టిఫికేషన్స్ మీకు 2.5లోనే కంపెనీ వాళ్ళ చేత ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్లేస్మెంట్ గ్యారంటీ ఒకటి చెప్తున్నారు కాబట్టి 100% మిగతా అదే ఫీజులతో పోల్చుకుంటే ఇది మీరు ప్రిఫర్ చేస్తామని చెప్పి. ఓకే. ఈ నార్మల్ ప్రోగ్రామ్ ఉండింది కదా, అంటే సర్టిఫికేషన్స్ ఒకటి లేకుండా మిగతావన్నీ ఉన్నాయి కదా, దాని మీద ఒపీనియన్ ఏంటంటే మిగతా యూనివర్సిటీస్లో అదే ₹1,00,000 కట్టే ఫీజుకి ఇక్కడ 90,000కి వచ్చే ప్రోగ్రామ్కి మీకున్న మీ పాయింట్ ఏంటి? వితౌట్ సర్టిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ నార్మల్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ప్లేస్మెంట్స్ కల్పిస్తాడు. బట్ గ్యారెంటీ అయితే లేదు. లాట్ ఆఫ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి, ఇంటర్న్షిప్ చేయొచ్చు, అప్రెంటిస్షిప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అక్కడ కూడా నార్మల్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే వాళ్ళతో పోల్చుకుంటే
తక్కువ కాస్ట్‌లోనే మంచి కంపెనీస్‌కి అవకాశాలు మీకు వచ్చేటట్టు బెటర్ చేస్తున్నారు. అనిపించింది వేరే బెటర్ వాటితో అనిపించింది. పోల్చుకుంటే. వే ఆఫ్ ఓకే అన్న. వీళ్ళు చెప్పేదంతా ఫుడ్ మొత్తం అది కూడా బెటర్. ఫుడ్ తిన్నారు కదా, దాని ఆ! గురించి ఏదన్నా ఎలా ఉంది ఏంటి అనేది? అకామిడేషన్ పరంగా వస్తే గిన సో హాస్టల్స్ బాగున్నాయి. అఫోర్డబుల్. ఫుడ్ బాగుంది. వేరే దానిలతో పోల్చుకుంటే గిన ప్రతిసారి వేరే దానిలతో పోల్చుకుంటా అంటున్నాం. మనకు కావాల్సింది వచ్చేసి కంపేర్ చేసుకొని బెస్ట్ చూజ్ తీసుకోవాలి. చేసుకోవాలి కాబట్టి ఈ మాట ప్రతిసారి చెప్తా ఉన్నా. అంత ఏం లేదు. సో కంపేర్ చేయడంతో ఇది బాగుంది. అకామిడేషన్ బాగుంది. ఫుడ్ బాగుంది. 2 టైప్స్ పర్ఫెక్ట్ ఇక్కడైతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒకసారి మనం ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడదాం. హలో, హాయ్ అన్న. ఏం పేరు? బాలాజీ. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి వచ్చా. అనంతపురం నుంచి. సో ఏ కాలేజ్ చూసావు దీనికన్నా ముందు? ఎక్కడికైనా వెళ్ళావా? సవేత చూసా. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో మన యూట్యూబ్ లో చాలా వీడియోస్ అవి చూసాం. విజ్ఞాన్ చూసా, కేఎల్ యూనివర్సిటీ చూసా. ఓకే, ఈ యూనివర్సిటీ చూసావు కదా, మొత్తం విజిట్ చేసావు కదా, నీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం. లైక్ వాళ్ళు 2 టైప్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం కదా, నీకు ఇంటెల్ అండ్ ఎన్ఈసీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? బాగానే ఉంది. వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి మనకి 7 సర్టిఫికేట్స్, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ గ్యారెంటీ దీని రిలేటెడ్ మంచిగా అనిపించింది. సో మిగతా నార్మల్ ప్రోగ్రామ్స్ కూడా 90,000కి వస్తున్నాయి కదా, 90 to 2 lakhs. అది కూడా నీకు అదే ఫీజుకి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపించిందా? బెటర్ అనిపించింది. సరే, మనకి మెయిన్గా కంప్లైంట్స్ వచ్చేది ఫుడ్ దగ్గర. తమిళనాడు చూసుకుంటే ఫుడ్ బాగాలేదు అన్నది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మీరు తిన్నారు కాబట్టి ఫుడ్ రిలేటెడ్ ఏమంటారు? అలా అయితే అక్కడ అంత మనం విన్నంత అయితే లేదు, పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఓకే. హలో, హలో, ఏం పేరు? జయకృష్ణ. ఎక్కడి నుంచి? అనంతపూర్. సో అనంతపురం నుంచి వచ్చారు కదా, మీరు ఇంతకు ముందు ఏదైనా కాలేజ్ గురించి రీసెర్చ్ చేశారా? కొన్ని కాలేజీలు పోయామన్న పోయారు. ముందు ఓకే. ప్రీవియస్ గా. మీకు వాటితో పోల్చుకుంటే ఈ కాలేజ్ వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఎలా అనిపించినాయి? అంటే వాళ్ళు ఇచ్చిన పరంగా ఫీ స్ట్రక్చర్స్ పరంగా ఈ కాలేజీలో ఎక్స్ట్రా కోర్సెస్ కానీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఫీజ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఫీజ్ కాస్ట్ మీకు ఇంటెల్ అనేసి కస్టమైజ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా సో స్టడీ వైజ్ మీరు ఆ కోర్సులో బాగానే ఉండింది. పర్లేదు, బాగానే ప్లేస్మెంట్ కూడా ప్లేస్మెంట్ కానీ గ్యారంటీగా చెప్తున్నారు. 150 మెంబర్స్ చెప్తున్నారు. దాంట్లో మినిమం సీట్స్ దాంట్లో మనం 150 లో ఉంటే 150 సీట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం తెచ్చుకోగలిగితే ప్లేస్మెంట్ గ్యారంటీ మెయింటైన్ చేస్తే. ఓకే, ఇప్పుడు మనం అలాగో నెట్ దగ్గరలో గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి స్పోర్ట్స్ ఏమైనా ఆడతావా? ఆడతా. సో మరి ఇక్కడ జిమ్ గానీ గ్రౌండ్స్ గానీ చూసావు కదా, నీకేం సాటిస్ఫై ఉన్నావా? బానే ఉన్నాయి. బానే ఉన్నాయి, అన్నిటికీ కంఫర్టబుల్ గా ఉన్నాయి. కంఫర్టబుల్ గా ఉన్నాయి. సో ఫుడ్ గురించి ఏదైనా? ఫుడ్ పరంగా పోతే మన ఏపీకి తమిళనాడుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ పరంగా నీకు అంటే టేస్ట్ ఓకే, కొంచెం స్పైసెస్ తక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా బాగానే ఉంది. వెల్ అండ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.